నమస్కారం అండి. మన వంటల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అండి. ఏమండి, ఈవేళ మనం తెలుగు వాళ్ళ స్పెషల్ బొబ్బట్లు తయారు చేయడం ఎలాగో చూద్దామండి. మంచి కమ్మగా తీగా ఉంటాయండి. ఏమండో, చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటంటే మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు ఆ గంట బెల్ కూడా నొక్కేయండి. ఒక కప్పు మైదా తీసుకోండి. ఇదిగో ఇలా అన్నమాట. తీసుకున్నారండి. ఆ మైదాలో కొంచెం ఉప్పు వేయండి. అంటే రుచి కోసం, బొత్తిగా చప్పగా ఉంటుంది కదా, అలా ఉండడం కోసం కొన్ని నీళ్ళు వేయండి. అంటే ముద్ద కింద కలపాలి కదండి, పిండి కలపడం కోసం అనమాట. పిండిని ముద్ద కింద తయారు చేయండి. అదనమాట. ఇలా ముద్ద కింద తయారు చేసి దాంట్లో నూనె వేయండి. ఏమండే, నూనెతో కూడా బాగా కలపండి. పిండి మన చేతికి అంటుకోకుండా ఉండేలా ఉండాలన్నమాట. మనకు నూనె అంటుకోవాలి చేతికి, పిండి అంటుకోకూడదు. అంటే కనీసం 2-3 గంటలన్నా ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒక కుక్కర్ తీసుకోండి. కుక్కర్ తీసుకుని తర్వాత ఒక కప్పు శనగపప్పు తీసుకోండి. ఒక కప్పు శనగపప్పు తీసుకున్నారు కదా, దానికి 4 కప్పులు వాటర్ కలపండి. కలిసి బాగా ఉడికించండి. ఏమంటే బాగా ఉడికించిన తర్వాత ఒక 6 కానీ 7 కానీ విజిల్స్ వచ్చేదాకా ఉంచండి. అదిగో చూడండి ఎలా అవుతుందా, పుసుపుసులాడుతానే. అదనమాట అండి. ఇప్పుడు అది కొంచెం చల్లారిన తర్వాత తీసి ఒక జల్లిముగ్గులాడు దాంట్లో వేసుకుంటే నీరంతా కింద దిగిపోద్ది అనమాట అండి. అదనమాట అండి. ఇప్పుడు ఆ పప్పుని తీసుకుని శుభ్రంగా కచ్చబెచ్చగా కుమ్మేయండి, మెత్తగా అయిపోయాక. మనం బూరెలు చేసుకుంటాం చూడండి, అప్పుడు పూర్ణం కింద తయారు చేయడానికి అలా తయారు చేయాలన్నమాట అండి. అదండి. ఇలా తయారు చేసుకోవాలండి. మరి ఇప్పుడు ఏం చేస్తారంటే, ఓ మూగుళ్ళాడు తీసుకుని దాంట్లో బెల్లం వేయండి. ఇప్పుడు 1 కప్పు శనగపప్పు తీసుకున్నాం కదండి, దానికి 1 కప్పులు బెల్లం వేయాలన్నమాట అండి. స్వీట్గా ఉండాలంటే కొంచెం మరి ఎక్కువ వేసుకోవాలి. చూడండి, ఇలా బెల్లాన్ని నీళ్ళు వేసి పాకంలో కలపెట్టండి. శుభ్రంగా కలుపుతున్నానే. అదే చూడండి, అలా చేతికి అంటుకున్నట్టు ఉండాలన్నమాట అండి. ఏమంటే ఈ బెల్లం ఇలా కలుపుతున్నాం కదండి, ఆ శుభ్రంగా కలుపుతుంటే అది తీగిలా రావాలన్నమాట అండి. అది చూడండి ఎలాగందో, అలా చేతికి అంటుకోవాలన్నమాట అండి. ఇప్పుడు ఆ బెల్లం పాకంలో ఇందాక శనగపప్పు పక్కన పెట్టుకున్నాం కదండి, ముద్ద చేసి ఆ ముద్దను బెల్లం పాకంలో కలిపేయండి. ఏమన్నా అది కాగేటప్పుడు కొంచెం తిప్పుతుండే, ఎందుకంటే లేకపోతే అడుగుని మాడేటద్దండి. మాడెడితే మొత్తం పాడైపోతుంది. అందుకని కింద మాడట్టకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలండి. అది శుభ్రంగా కలపండి. కొంచెం దగ్గర పడుతుందండి. దగ్గర పడిన తర్వాత అంటే కొంచెం పలసగానే ఉంటుంది అనుకోండి, అది తీసి పక్కన పెట్టుకోండి. అది పక్కన పెట్టుకున్నారనుకోండి, కొంచెంసేపుడు చల్లారేటప్పుడు కొంచెం గట్టిపడిపోద్ది. మనం ఉండలాగా ఎలా కావాలో అలా చేసుకోవచ్చు అనమాట అండి. ఏమంటే అదనమాట. ఇలా చేయాలన్నమాట అండి. అయిన తర్వాత అది చల్లారిపోద్దండి. చల్లారిపోయిన తర్వాత చిన్న ఉండల కింద చేసుకోండి. ఏమండో, ఒక 2-3 గంటల క్రితం మనం మైదా పిండి అది పక్కన పెట్టుకున్నాం కదండి, నూనె కలుపుకుని అది బయట తీయండి. ఇప్పుడు మన ఇంట్లో అరిటాకు ఉందనుకోండి, చాలా హ్యాపీ అనమాట అండి. అరిటాకు లేదనుకోండి, మీ ఇంట్లో పాల ప్యాకెట్లు ఉంటాయి కదా, ఆ పాల ప్యాకెట్ని కట్ చేసి దాని మీద కొంచెం నూనె రాసి ఈ మైదా ముద్ద తీసి శుభ్రంగా వత్తండి. దీంట్లో ఇందాక పూర్ణం ఉంది కదా, పక్కన ఉండలు చేసి పెట్టుకున్నాం, ఆ ఉండ దాని మీద పెట్టి శుభ్రంగా దానికి కవర్ చేయండి. చూడండి ఎలా చేస్తున్నావా, అదనమాట. ఇలా కవర్ చేసి ఇప్పుడు చేతి మెల్లగా కొంచెం నూనె రాసుకోండి చేతికి, లేదా అడ్డుకుంటుంది. అది అలా మెత్తగా ఒక అట్టులాగా తయారు చేయాలన్నమాట అండి. అందుకని మనం చేతితోనే మెల్లిగా ఒత్తుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, ఇలా తయారు చేసుకుని ఇప్పుడు మూగుడి తీసుకుని దాంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఆ నెయ్యి కొంచెం కాకెక్కిన తర్వాత ఈ బొబ్బట్టు అందులో వేయండి. వేసి కాల్చండి. ఏమంటే ఎడాపడా కూడా వేయండి. కాల్చితే బంగారం రంగులో కనపడుతుంది మీకు. ఏమంటే కానీ మాడిపోద్దండి. ఎక్కువసేపు ఉండకండి, శుభ్రంగా అటు ఇటు తిప్పుతో కాల్చండి. అబ్బాబ్బాబ్బాబ్బా, చూడండి ఎలా ఉందో.
బంగారం రంగులో ఉంటుంది అనమాట అండి. కానీ తింటే ఉంటుందండి. అబ్బబ్బా 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 ఆ రుచే వేరండి. ఏమన్నా ఎంత రుచికరమైన బొబ్బట్లు తింటే కనుక మా వంటల ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటే మీరు ఆల్రెడీ చేసేసి ఉంటారు, చేయకపోతే మాత్రం ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి. ఆ బెల్ బటన్ మాత్రం నొక్కండి. ఏమండి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఉంటామండి. మరో వంటతో మరి మీకు కలుస్తామండి. ఏమండి ఉంటానండి. హాయ్.